కడప జిల్లా బద్వేలు పట్లూరులో విషాదం చోటు చేసుకుంది. అంతిమయాత్రను డప్పు కొట్టేందుకు వచ్చినటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు సగిలేరులో పడి మృత్యువాత పడ్డాడు. ముత్తుకూరు గ్రామానికి ప్రభాకర్ అదే గ్రామానికి చెందిన మహిళ చనిపోవడంతో అంతిమయాత్ర పూర్తయిన తర్వాత ప్రభాకర్ స్నానానికని సగిలేరు నదిలో దిగువ భాగంలో బండరాలపై నుంచి దిగుతూ ఉండగా ప్రమాదవశాత్తు ఖాళీ జారి నీటిలో పడిపోయాడు. సగిలేరులో నీటి ప్రవాహానికి నీరు రావడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో సాయంత్రం కుటుంబ సభ్యులు సగిలేరు నది వద్ద గల్లంతైన ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ముత్తుకూరు గ్రామము అట్లూరు మండలం నందు ఈ ఏటి యందు ప్రభాకర్ అనే అతను నిన్న 12:30 దీంట్లో ఏట్లో పడిపోయినాడని చెప్పి మాకు సమాచారం వచ్చింది. మేము బద్వేలి ఫైర్ స్టేషన్ నుండి ఉటావుటను వచ్చాము. 12:40కి 12:50కి ఆ మధ్యలో వచ్చాము. తర్వాత నిన్నంతా మధ్యాహ్నం నుండి సాయంత్రము 6:30 వరకు గ్యాదర్ చేశాము. అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా లోతుగా ఉంది కాబట్టి మా వాళ్ళు బోట్ల సహాయంతో అన్ని విధాలా ప్రయత్నం చేశాము. నిన్న సాయంత్రంగా లైట్ ఫైల్ అయింది. ఎస్ఐ గారు, మేము, ఎంఆర్ఓ గారు, తర్వాత ఆర్ఐ గారు అందరం సేకరణ చేసి వెళ్ళిపోయినాము. మళ్ళీ ఈరోజు ఉదయం 10ంటికి వచ్చాము. డ్రోన్ సాయంతో కూడా దానిపైన గ్యాదర్ చేస్తున్నాము. అంటే మా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బోట్ల సహాయంతో లోపలికి దిగేటందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఎలా జరిగిందండి సార్, ఏమన్నా మీకు ఐడియా ఉందా? అది నిన్న మధ్యాహ్నంగా 10-11 గంటలకు ఆ టైంలో ఊర్లో ఒక పెద్ద ఆవిడ ముసలామె చనిపోయింది. ఆమెను శ్మశానానికి తీసుకొని వచ్చారు. అక్కడ పాతిపెట్టిన తర్వాత ఇతను కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసేటందుకు లోపల నీటిలోకి దిగాడు. స్లిప్ అయ్యి కాలు జారి అందులోకి లోపలికి వెళ్ళిపోయినాడు. అయితే చూసిన వాళ్ళు ఇక్కడే పడ్డారని చెప్పినాం. మేమంతా నిన్న సాయంత్రం వరకు ఆ వారం పడి గ్యాదర్ చేసాం బోట్ల సాయంతో. అయితే నిన్నైతే కనిపించలేదు. ఈరోజు మళ్ళీ వచ్చాము. కొద్ది సమయంలో దిగేటందుకు సిద్ధంగా ఉన్నాము. అంటే అతనికి ఏమైనా ఎంతమంది పిల్లలు ఏమంటే మీకు ఐడియా? 5 మంది ఆడబిడ్డలంట. 3 పెళ్లిళ్ళు చేశాడు. ఇంకా 2 ఉన్నారు సార్ అని ఊరు వారు గ్రామస్తులు చెప్పారు మాకు. సార్